73వ వచనం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. చాలా. అందరూ చెప్పండి ఈ మాట. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. దేవునికి స్తోత్రం. దేవుని హస్తము గురించి మనం వింటూ ఉన్నాం. దేవుని యొక్క చేతులు, దేవుని యొక్క చేతులు. ఈరోజు మనలను మనం చూసుకొని, నాకు చెవులు, కళ్ళు, ముక్కు, అవయవాలు ఇవన్నీ నిర్మించినది ఎవరు? మనము ప్రతి దినము మనల్ని మనము చూసుకొని, నన్ను నిర్మించిన నీ చేతులను బట్టి, నాకు నీవు అనుగ్రహించిన ఈ రూపమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా అని అంటున్నామా? మనము కొన్ని చేతులను చాలా పొగుడుతాం. కొందరి చేతులను చూసినప్పుడు భలే సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వారి చెయ్యి యొక్క గొప్పతనం, వారి చేతికి ఉన్నటువంటి తలాంతు, వారి చేతికి ఉన్నటువంటి నేర్పు. మీరు చెప్పండి, మీకు ఎక్కువగా సంతోషాన్ని పుట్టించే చేతులు ఏమిటి? అప్పుడప్పుడు కొంతమంది ఆర్టిస్టులను చూస్తూ ఉంటాం. ఎవరు వాళ్ళు? మనకు వలె వాళ్ళకు కూడా ఇవే చేతులు ఉంటాయి, కానీ వాళ్ళు చాలా తేలికగా వాళ్ళు గీస్తున్నప్పుడు, ఆర్ట్ చేస్తున్నప్పుడు మనము ఊహించము, చాలా అందమైన ఒక రూపాన్ని సింపుల్గా గీసేస్తారు. హల్లెలూయా. మనం అక్షరాలే కొంచెం నీట్గా రాయమంటే రాయలేం. కొంతమంది పిల్లల నోట్స్ చూసినప్పుడు చిరాకు అనిపిస్తుంది. కొంతమంది వ్రాత చూసినప్పుడు ఆ చేతులను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. దేవుని స్తోత్రం. ఇంత చక్కగా, ఇంత అందంగా నువ్వు ఎలా రాయగలుగుతున్నావు? కొన్ని చేతులకు దేవుడిచ్చిన నైపుణ్యత, కొన్ని చేతులకు దేవుడిచ్చిన నేర్పు, కొన్ని చేతులు, అవి పనిచేసే చేతులు, వారు తప్ప ఇక ఎవరు ఆ విధంగా చేయలేరు. దేవుని స్తోత్రం. అనేక సార్లు ఆర్టిస్టులను చూసినప్పుడు వారికి ఎంత కొంత ఇచ్చేయాలనిపిస్తుంది. ఎందుకు తెలుసా? వారు వారు గీస్తున్నటువంటి ఆ రూపము, ఆ ఆర్ట్, వాళ్ళు చేస్తున్న ఆర్ట్ని చూసినప్పుడు ఎంతోమంది గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు ప్రపంచంలో. చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదా. మన మధ్యకి వస్తున్నటువంటి ధర్మేంద్ర తెలుసు కదా, ప్రిసిల్లా వాళ్ళ భర్త. ధర్మేంద్రను గమనిస్తే తను చెక్క మీద ఆర్ట్ని ఆయన చెక్కి చూపించగలడు. తన చేతితో మన పిక్చర్ ఇస్తే ఆయన చెక్కగలడు ఆ రూపాన్ని. ఆయన చేతులకు ఉన్నటువంటి నేర్పు అది. దేవునికి స్తోత్రం. అనేక సార్లు కొందరి చేతులను బట్టి మనము వారిని గణపరుస్తున్నాం, వారిని బట్టి ఆనందిస్తున్నాం. వారి చేతులు చేయుచున్న పనిని చూసి మనం ఆనందిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ముఖ్యంగా సిస్టర్స్ ఇప్పుడు కొందరి దగ్గరికి బాగా వెళతారు. ఎందుకో తెలుసా? వాళ్ళు డిజైనర్స్. వాళ్ళు ఈ ప్రాంతం నుంచి రాలా, మన దేశం వాళ్ళే. కానీ
ఆళ్ళు నార్త్ ఇండియా నుంచే వస్తారంట. అదేంటో నాకు తెలీదు మరి. వాళ్ళ డిజైనే నచ్చిద్ది. వెతుక్కొని డిజైనర్స్ ఎవరు బాగా డిజైన్ జేస్తారా అని చెప్పి చక్కని అందమైన బ్లౌజ్ కోసం అక్కడ పరిగెడతారు. ఎంత డబ్బైనా పర్వాలా. నాకు నచ్చిన విధంగా. ఇప్పుడు ఎవరి చేతులు కావాలి మీకు? డిజైనర్స్ చేతులు కావాలి. అంటే దీనిని బట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా దేవుని బిడ్డలారా? ఒక చెయ్యి చేసే పని, దేవునికి స్తోత్రం. కొన్ని చేతులు వంట వండితే ఇక ఆ రుచి ఏ చేతులు పెట్టినా రాదిక. ఎన్ని చేతులతో చేసినా రాదు. ఆ చెయ్యి పడితేనే వచ్చిద్దది. ఏంటది? నాకు ఆ సిస్టర్ చేసిన వంటే నచ్చిద్ది. ఏ ఆమె చేతికి దేవుడిచ్చిన నైపుణ్యత. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చేతులు, ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం గదా! మనలను నిర్మించినవి, మనకు అవయవములనిచ్చి, మనకొక రూపం ఇచ్చినటువంటి ఆ దేవుని చేతులను ఎన్నడూ మర్చిపోకూడదు. దేవుని యొక్క హస్తం. మనుషులమైన మనకే ఇంత నైపుణ్యత. మనము పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండంలో చదువుతాము. దేవుడు కొందరికిచ్చిన నైపుణ్యత. ప్రతి వర్క్ కూడా ఎలా ప్రారంభమైందో తెలుసా? దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యత. బెసలేల్ అనే వ్యక్తికి దేవుడు తన ఆత్మతో నింపి నైపుణ్యతనిచ్చాడంట. అతడు చేసే విధంగా ఇక ఎవరో కూడా ఇనుప పనిముట్లు గానీ, రాగి పనిముట్లు గానీ, లేక వాళ్ళు నిర్మించేటట్లుగా ఎవరు నిర్మించలేరు కదా! ఇప్పటికీ కూడా ప్రపంచంలో కొన్ని వింతలున్నాయి. దేవుని స్తోత్రం. కొన్ని వింతలు. ఎవరండి ఇది చేసింది? ఏ కాలపు వాళ్ళు ఇది కట్టింది? ఈ కట్టడాన్ని ఎవరు కట్టారు? ఈ ఈ పెద్ద ఈ యొక్క భవంతిని ఎవరు నిర్మించారని వారిని బట్టి మనము సంతోషిస్తాం కదా! నేను చెప్పేదేమిటంటే, మనము ప్రతిరోజు మన బిడ్డలను చూసుకొని మురిసిపోవటం కాదు, ముద్దులు పెట్టుకోవటం కాదు. ఆ బిడ్డకు ఆ రూపం ఇచ్చిన ఆ చేతులను బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా! దేవుని యొక్క చేతులు, ప్రభువా నీవే కదా నిర్మించావు నాయనా! ఈ రూపముని ఇచ్చింది నీవే కదా! దేవుడు ఏమనుగ్రహించాడో దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించే వారంగా ఉండాలి. ఆ దేవుని హస్తమే మనలను విడిపించాలన్నా, మనలను స్వస్థపరచాలన్నా, మనకు అభివృద్ధి కలిగించాలన్నా, మనల్ని ఉన్నత స్థితికి ఉద్ధరింప చేయాలన్నా ఆ చేతులే రావాలి మరలా. హల్లెలూయా! ప్రభువా నా జీవితంలో ఏదైనా ఒక మార్పు జరగాలంటే, మా కుటుంబంలో ఏదైనా ఒక కార్యము జరగాలంటే, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో ఏదైనా మార్పు రావాలి అంటే, సమస్తమును నిర్మించినటువంటి నీ చేతులు సృష్టంతటిని చూసినప్పుడు, సృష్టి యొక్క అందాన్ని చూసినప్పుడు, నదుల యొక్క అందాన్ని చూసినప్పుడు, చెట్ల యొక్క అందాన్ని చూస్తున్నప్పుడు వెళ్ళిపోయి ఆ సృష్టిని పూజించడం కాదు గాని, వాటిని తయారు చేసిన, నిర్మించిన సృష్టికర్త అయిన దేవుని పాదాల దగ్గరికెళ్ళాలి. హల్లెలూయా! హల్లెలూయా! మనము ఆనందించాల్సింది ఆయన చేతులను బట్టి. మనలను నిర్మించినది ఆయన చేతులు. ఆయన చేతులు. ఆయన హస్తము. ఆయన చేతులు మనకొక రూపమును ఇవ్వగా, మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క హస్తము ద్వారా దీవించబడాలని కోరుకోవాలి ప్రియులారా. దేవుని యొక్క చేతులు మన మీదకి చాపబడాలని ప్రార్థన చేయాలి. మనము దేవుని యొక్క చెయ్యి మనకి తోడుగా ఉండాలని కోరుకోవాలి. అదే కదా ఎబ్బేజు అడుగుతున్నది. దేవా నీ హస్తము నాకు తోడుగా దయచేయనిమ్ము. నీ హస్తము నాకు తోడుగా ఉంటే చాలు. హల్లెలూయా! నీ చెయ్యి ఒక్కటి నా వైపుకు చాపబడితే చాలు దేవా. నేను ఎలా ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. నీ చేతులు నా వైపుకు చాపబడి ఉంటే చాలయ్యా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని, ప్రభువా నీ చేతులు నన్ను నిర్మించినందుకు కృతజ్ఞుడను అని చెప్తారా?
మనస్ఫూర్తిగా నీ చేతులు నన్ను నిర్మించినందుకు, నీ చేతులు నా బిడ్డలను నిర్మించినందుకు, అయా నీ చేతులే ప్రభువా సమస్తాన్ని చేయుచున్నందుకు నీకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నాకు రూపమిచ్చిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ రూపమును బట్టి నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తే దేవుని యొక్క హస్తము నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు దేవుడు నీకిచ్చిన రూపము, దేవుడు నీకిచ్చినటువంటి అవయవాలను బట్టి, నీ యొక్క స్వరూపాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించే బిడ్డగా. థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్. నువ్వు నాకు ఒక రూపం ఇచ్చావయ్యా, అందును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నా తండ్రి, నీ చేతులు నన్ను నిర్మించినందుకు. చెప్పండి దేవునికి స్తోత్రం. అయ్యా, నీ చేతులతోనే మనిషిని చేశావని ఆదికాండంలో చదువుతున్నాం ప్రభువా. నీ చేతులు ఆ యొక్క మట్టిలోనికి వెళ్ళాయి ప్రభువా. ఆ మట్టిని తీసావు నా ప్రభువా. ఆ మట్టితో నువ్వు నిర్మించావు ప్రభువా. ఆ మట్టి బొమ్మలోకి నీ జీవవాయువు ఊదావు ప్రభువా. మనిషిని సృజించిన దేవుడవు. ఆ చేతులను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నేల మట్టితో దేవుడు నరుని సృజించెను. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అవుట్ ఆఫ్ మడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ప్రభువా, నీ చేతులే నన్ను నిర్మించినందుకు, నా తల్లి గర్భములో ఉండగా నన్ను నిర్మించిన దేవా, నీ చేతులను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ యేసయ్యా. ఈ సృష్టంతటిని సృజించినటువంటి నీ చేతులను బట్టి స్తోత్రమయ్యా. దేవా మహోన్నతుడా, నీ హస్తాలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నన్ను సృజించిన వాడవు నీవే, సృష్టంతటిని చేసిన దేవుడవు నీవే ప్రభువా. నిన్ను పూజిస్తున్నానయ్యా. యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆదియు అంతము లేనివాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సింహాసనాసీనుడా, కృపా సింహాసనము మీద ఆసీనుడై ఉన్నవాడా, మాకు సమయోచితమైన సహాయము చేయుటకు నీ కృపా సింహాసనం మీద ఆసీనుడైన వాడా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. స్తోత్రం చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ యేసయ్యా. మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పల్లవి పాడదామా? నీ బాహుబలము ఎన్నడై దూరమాయన, నిత్య జీవమే నీదు మాట ఎప్పుడైనా మూగపోయేనా. పడదాం. నీ బాహుబలము ఎన్నడై దూరమాయన, నిత్య జీవమే నీదు వాక్కు ఎప్పుడైనా మూగపోయేనా. హల్లెలూయా. 144 వచనములో ఒక మాట ఉంటుంది, కీర్తనల గ్రంథం. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము. దేవునికి స్తోత్రం. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము, మహాజలములలో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపము. ఇది దావీదు యొక్క ప్రార్థన. ఏం చేయాలంట దేవుడు? పైనుండి నీ చెయ్యి చాపి. దేవునికి స్తోత్రం. అయ్యా, నీ యొక్క హస్తము, నువ్వు చాలా పైన ఉన్నావయ్యా, నువ్వు ఉన్నతమైన స్థలములో ఉన్నావు, కానీ అక్కడి నుంచి కూడా నువ్వు చేయి చాపగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి యొద్దకైనా, ఎక్కడ ఉన్న వారి యొద్దకైనా, ఎలాంటి సమయములోనైనా దేవుడు తన చేతులను చాపగలడు. హల్లెలూయా. ఆ చేతులు ఇక్కడ ఈ రాత్రి కూర్చొని ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన చేతులు చాపబడునుగాక. దేవుని హస్తము సృజించే హస్తమని,
దేవుని హస్తము బ్రతికించే హస్తమని, దేవుని హస్తము ఇంకేమి విన్నారు? దేవుని హస్తము కాపాడే లేదా రక్షించే హస్తమని మనం వింటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు తన మహా గొప్ప కార్యములను ఆయన నిత్యము చేసేవాడై ఉన్నాడు. దేవుని యొక్క హస్తము అది శక్తివంతమైనది, అది బలమైనది. ఆయన బలమైన తన యొక్క చేతిని చాపి మనలను రక్షించే దేవుడై ఉన్నాడు. అందుకే యెషయా ప్రవక్త ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 41వ అధ్యాయం 602వ పేజీ. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, నీవు నా దాసుడవనియు నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఆ, ఏర్పరచుకొంటిననియు ఉమ్, నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులపడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలకు దేవుడు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఎంత గొప్ప వాగ్దానం ఇది. హల్లెలూయా. మనస్ఫూర్తిగా వినండి దేవుని మాటలు. ఎంత గొప్ప వాగ్దానం ఇది. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో ఏం చేస్తాను? నిన్ను ఆదుకుంటాను. వాగ్దానము చేసే దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చేవాడై ఉన్నాడు. ఆమేన్. దేవుని యొద్ద నుండి మనకి వాగ్దానము రావాలే గాని ఇక ఆ వాగ్దానము మన జీవితాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితాన్ని కడతాయి. దేవుని యొక్క వాగ్దానము కోసం మనం ఎల్లప్పుడూ మనసు పెట్టి, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు. హల్లెలూయా. ప్రభువా ఈ విషయంలో నాకు ఒక మాట ఇవ్వు నాయనా. ఇదిగో ఈ సమస్య విషయంలో నాకు ఒక మాట ఇవ్వు ప్రభువా, నాకు ఒక మాట సెలవివ్వయ్యా. ఇశ్రాయేలీల విషయంలో దేవుడు చేస్తున్న వాగ్దానం అది. భయపడొద్దు, దిగులు పడొద్దు. సహాయము చేసేవాడను నేనే. నేను ఎలా సహాయము చేస్తానో తెలుసా? నీతి అను నా దక్షిణ హస్తముతో. చెప్పండి అందరూ ఆ మాట. దేవుడు ఎలా సహాయం చేస్తాడంట? నీతి అను నా దక్షిణ హస్తము. నీతి అనే హస్తము నీ దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. నీతి అనే దేవుని యొక్క దక్షిణ హస్తము, హిజ్ రైట్ హ్యాండ్ ఆఫ్ రైచియస్నెస్. ఈ నీతి అనే ఆ దక్షిణ హస్తము మన దగ్గరకు వచ్చి సహాయం చేసిద్దంట. అందరూ చేతులు ముడుచుకున్నా కూడా నీవు నమ్మిన నీ దేవుడు నీతి అనే తన దక్షిణ హస్తాన్ని చాపుతానంటున్నాడు. హల్లెలూయా. అందుకే నువ్వు భయపడవద్దు. నీతి అనే నా దక్షిణ హస్తం నీకు సహాయము చేస్తుందని నమ్ము. ఇశ్రాయేలు, నువ్వు నమ్ము. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందుదురు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. దేవుని స్తోత్రం. నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేక పోవుదు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అభావులగుదురు. నీ దేవుడైన యెహోవా నగు నేను. భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో చూడండి. నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలు, నేను చిన్నవాణ్ణి కదా అని అనుకోవద్దు. నీకు సహాయం చేసేది నీతి అనే నా దక్షిణ హస్తం. ఎలాంటి పరిస్థితిలోనైనా సరే నేను నిన్ను మర్చిపోను. నీకు చేసిన వాగ్దానాలను బట్టి మరలా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ఒకరోజు ఒక మారుమూల ప్రాంతంలో ఒక ముసలి వ్యక్తి, అతడు కూడా కుండలు చేసే వ్యక్తి అంట. అతడు
ప్రతిరోజు ఎంతో కష్టపడతా ఉండేవాడు. ఊర్లో వాళ్ళందరూ ఆయా సమయాల్లో ఆయనతో ఏమనేవాళ్ళంటే, ఎందుకయ్యా నువ్వు కొండలు చేస్తున్నావు, ఈ కొండలు చేసి 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 నీ చేతులు అరిగిపోవాల్సిందే కానీ ఏమొచ్చింది నీకు సంపాదన? మేము చూడు వ్యాపారాలు చేసుకుంటున్నాం, మేము చూడు పొలం పండిస్తున్నాం, మేము చూడు ఉద్యోగాలు చేస్తున్నాం, మా సంపాదన ఏంటి, నీ సంపాదన ఏంటి? నువ్వు కొండలు చేసి 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 ఏం సంపాదిస్తావు? చాలా కాలం తర్వాత కరువు వచ్చి ఆ కొండలు కూడా ఎవరు కొంటట్లేదంటే ఇక ఆయన కొండలు చేస్తా ఉన్నాడే కానీ ఇక కొండలు కూడా అమ్ముడు పోవట్లేదు. పరిస్థితి ఇంకా కష్టమైపోయింది. ఒకరోజు ఆయన ఆరుబయట ఆకాశం వైపు చూసి, దేవుడా మర్చిపోయావా నన్ను అని బాధతో కన్నీళ్లు విడిచి ఆ ఉదయాన ఒక నది ఒడ్డున నడుస్తూ వెళ్తా ఉన్నాడంట చాలా బాధతో. ఆయనకు ఒక ముసలి వ్యక్తి ఎదురయ్యాడు. ఏంటయ్యా ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏదో మనశ్శాంతి కోసం నేను ఇట్లా నది ఒడ్డుకు వచ్చి అట్లా నడుచుకొని వెళ్తున్నానులే. అవునా, ఏంటి నీ సమస్య ఏంటి? నువ్వేమన్నా తీరుస్తావా? నాకంటే ముసలి వాళ్ళలాగా ఉన్నావు నువ్వు. నువ్వేం చేస్తావు? ఊర్లో వాళ్ళందరూ చూసి నన్ను నవ్వుతారు. నా చేతి పనికి విలువ లేదు. నేను చేసిన కొండ అవసరమైనప్పుడు తీసుకుని వెళ్తారు. ఎంత బాగా చేసావంటారు, కానీ అంత బాగా చేసిన ఈ చేతులకు విలువ లేదయ్యా. ఈ ఎంత కష్టపడి చేసినా దానికి ఇచ్చే వెల చాలా కొద్దిది. ఈ మధ్య కాలంలో నా కొండలు కొనేవారు కూడా ఎవ్వరూ లేరని బాధపడుతున్నాను. అది నా సమస్య. అంటే ఏ చేతులతో నువ్వు కష్టపడుతున్నావో ఆ చేతులను బలపరిచే చెయ్యి ఉన్నది, నమ్మో. దేవునికి స్తోత్రం. నీవు అనుకున్న పని ఆపవద్దు, నువ్వు చేసే పని ఆపవద్దు. నువ్వు నమ్మకంగా ఎంతో కష్టపడుతున్నావు. నీ చేతులను పట్టుకోవడానికి అదృశ్యమైన ఆ దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడంటే, ఏం చేశాడు నాకు దేవుడు? ఇంతవరకు నాకేం చేయలేదు కదా అనుకున్నాడంట మనసులో. ఆయనకి ఇంకేదో చెప్దాం అనుకునే లోపు ఆ ఎదుటున్న వ్యక్తి కనబడలేదు. దేవుని స్తోత్రం. ఇదేంటని అటు ఇటు ఎటు చూసినా కూడా తనతో మాట్లాడినటువంటి ఆ ముసలి వ్యక్తి కనబడలేదు. ఈయనెవరు? సడన్గా ఇది కళా నిజమా అసలా? నేనేదో నా వ్యాపారము జరగట్లేదని బాధతో నేను బాధపడుతుంటే వచ్చి, నీ చేతులను బలపరిచే చెయ్యి నీ మీదకు చాపబడుతుంది, తప్పకుండా నువ్వు ఆ పని ఆపవద్దు, ముందుకు కొనసాగించన్నాడు. ఎటు వెళ్ళిపోయాడు ఈయన? అదృశ్యమైపోయాడు. ఇంటికి వెళ్ళాడంట. పట్టణం నుంచి ఒక వ్యక్తి, చాలా గొప్ప ధనవంతుడు, ఆ ఇంటికి వచ్చాడు. అయ్యా, ఇక్కడెవరో కుండలు బాగా చేస్తారంట. ఎవరంటే, నేనే బాబు. మాదొక పండగ వచ్చింది మా సిటీలో. నేను అనేక మందికి ఒక ప్రత్యేకమైన కుండ చేపించి పండగ సందర్భంగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. నాకు కొన్ని వేల కుండలు కావాలి అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఒక సంవత్సరములో సంపాదించే సంపాదన ఒక్క రోజులోనే సంపాదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క హస్తము సహాయము చేయడానికి వస్తే, దేవుని యొక్క చెయ్యి మనలను పట్టుకుంటే, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క చేతులు మన మీదకి చాపబడినప్పుడు దిగులు పడద్దు. హల్లెలూయా. దిగులుతో కలవరముతో కాదు ఉండాల్సింది. ప్రభువా, నన్ను నిర్మించిన నీ హస్తమే నా వైపుకి నీ హస్తము చాపు ప్రభువా. నన్ను నిర్మించిన నీ చేతులు నా మీదకి చాపు ప్రభువా. నీ నీ చేతితో నా చెయ్యిని పట్టుకో. హల్లెలూయా. ఏం పట్టుకోవాలి? నీ చేతితో. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. పాడదాం అందరం. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతితో
నన్ను పట్టుకో నీ ఆత్మతో. అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను. అనుక్షణము నన్ను చెక్కుము. దేవుడు నీకు ఒక రూపం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ కుటుంబ పరిస్థితులకు ఒక రూపం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ పరిస్థితులు మారాలంటే మరలా ఆ చేతులే రావాలి. వింటలేదు సరిగా. నీ జీవితంలో నీకు ఉన్న కొన్ని పరిస్థితులు మారాలి అంటే ఆ నిర్మాణకుడు, ఆ శిల్పి మరలా చేయి పెట్టాలి. నీ వ్యాపారంలో ఆయన చెయ్యి పెట్టాలి. హల్లెలూయా. నీ ఉద్యోగంలో ఆయన చెయ్యి పెట్టాలి. నీ బిడ్డల విషయంలో ఆయన చెయ్యి పెట్టాలి. హల్లెలూయా. దేవుడు ఆ చేతులు చాపినప్పుడు ఆ చేతులు మరలా మరలా మరొక రూపంలోకి ఆ చేతులు తీసుకొని రాగలవు. ఆయన నిర్మించాడు. ఎక్కడెక్కడ మార్పు జరగాలో శిల్పి చేతిలోనే ఉంది మరలా. అయ్యా, ఇది పరిస్థితి. నువ్వు తప్పకుండా ప్రభువా, నీ హస్తానికి అటువంటి శక్తి ఉన్నది, నీ హస్తానికి అటువంటి బలము ఉన్నది ప్రభువా, నేను నమ్ముతున్నాను ప్రభువా, నీ హస్తము నా నా జీవితంలో కొన్ని విషయాలలో రూపాన్ని మార్చునుగాక, నా జీవిత పరిస్థితుల్లో కొన్ని మార్పులు వచ్చునుగాక. దేవుడు జోక్యం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఏం చేసుకోవాలండి? దేవుడే జోక్యం చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న పరిస్థితుల్లోనికి ఆయన చెయ్యి రావాలి. హల్లెలూయా. ఆయన చెయ్యి రావాలి. మన ప్రయత్నాల మీదకి ఆయన చెయ్యి రావాలి. హల్లెలూయా. నువ్వు చదవలేకపోతున్నావేమో, నువ్వేదో సాధిద్దామనుకుంటున్నావు కానీ నీకు శక్తి చాలడం లేదేమో, నీ చదువు మీదకి దేవుని యొక్క హస్తం రావాలి. హల్లెలూయా. అదే సహాయం చేసే చెయ్యి, అదే నీతి అనే దక్షిణ హస్తము, ఇశ్రాయేలీయులకు వాగ్దానము చేయబడిన ఆ చెయ్యి. చూడండి, అనేక సార్లు వాళ్ళ స్టోరీస్ మనం వింటంటే ఏంటి అసలు వీళ్ళకున్న ప్రత్యేకత, ఏంటి వీళ్ళకున్న బలము, ఏమిటి వీళ్ళకున్నటువంటి గొప్పతనము? వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా. ఏమి లేదు, ఎవరి గొప్పతనం ఏమీ లేదు. దేవుని వాగ్దానమును ఎవరు పొందుకుంటారో, దేవుని వాగ్దానమును ఎవరు వాగ్దానాన్ని పట్టుకొని ఎదురు చూస్తారో వారి జీవితంలో అదే గొప్పతనం. హల్లెలూయా. ప్రియులారా, ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిస బ్రతుకు. ఏ బ్రతుకండి? ఎంత చీకటి, ఎంత అంధకారం అంటే వారు భరించలేక ఇక మూలగడం ప్రారంభించారంట. మొర్ర పెట్టడం కాదు, ఇక మూలుగులు వెళ్తున్నాయి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసి 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 ఇక ప్రార్థనతో సంబోధన లేదని చెప్పి ఏం స్టార్ట్ చేస్తాం మనం? ఏం స్టార్ట్ చేస్తాం? ఏడుపు స్టార్ట్ చేస్తాం. ఈ ఏడుపు ఇక మూలుగులాగా మారిద్ది అనమాట. ఇక ఆ మూలుగు దేవుని సన్నిధికి వెళ్ళిందంట. ఇశ్రాయేలీయుల యొక్క మొర, హల్లెలూయా, ఆయన దగ్గరికి దేవుడు విన్నాడు. మామూలుగా ఏదో సునాయాసంగా ప్రార్థన చేస్తారు చూసారా అనేక సార్లు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళకి ఏం అవసరం లేదు, ఊరికే ప్రార్థన చేసుకుంటున్నారు. ఉన్న పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చేసిద్దేమో అని భయంతో ఏదో ప్రార్థన చేయాలి కదా అన్నట్టుగా సునాయాసంగా ఏదో ప్రభువా మరి దీవించయ్యా, అన్నీ బాగానే ఉన్నాయిలే కానీ ఇంకొంచెం బలపరచయ్యా అని చాలా సునాయాసంగా ప్రార్థన చేస్తారు. కొంచెం నొప్పి కలిగింది అనుకోండి, కొద్దిగా ప్రార్థన మారిద్ది. దేవుని స్తోత్రం. ఏం మారిద్ది? మారట్లేదా అప్పుడు కూడా? ఇంకెవరేం చేయలేరు. అయితే ఇంకొంచెము మంట తగులుతుంది అనుకోండి, అప్పుడు ఇంకా ప్రార్థన మారిద్ది. నలుదిక్కుల నుండి కూడా ఒత్తిడి పెరిగిపోయింది. నలుదిక్కుల నుంచి కూడా అన్ని విషయాల్లో వర్తపడుతున్నావు, అన్ని విషయాల్లో పిండబడుతున్నావు.
బట్టలు పిండుతామే రోజు. ఆ విధంగా ప్రతి విషయం కూడా నిన్ను పిండుతా ఉంటే అప్పుడు వచ్చిద్ది ఒక ప్రార్థన, ఒక మొర, ఒక మూలుగు. హల్లెలూయా! అది ఆగదిక. ఎన్ని స్లాబులున్నా దాటుకొని వెళ్ళిపోయిద్ది. నువ్వు కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న, నీ పైన 16 అంతస్తులున్నా కూడా ఈ మూలుగు ఎక్కడికెళ్ళిపోయిద్ది? హల్లెలూయా! ఇశ్రాయేలీలు అలా మొరపెట్టారంట. అందుకే దేవుని యొక్క చూడండి, నిర్గమాకాండంలో మోషేతో దేవుడు ఏం మాట్లాడతాడంటే, నిర్గమాకాండము 3వ అధ్యాయము ఇశ్రాయేలు 20వ వచనం. కానీ కానీ నేను నా చెయ్యి చాపి నేను నా చెయ్యి చాపి, తీసారా? నిర్గమాకాండము 3వ అధ్యాయం 20వ వచనం. ఐగుప్తు మధ్యమున ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నింటినీ ఆ, చూపి దాన్ని పాడు చేసేదను. ఆ, అటు తరువాత అతడు మిమ్ము పంపివేయును. ఇది దేవుడు మోషేతో మాట్లాడుచున్న మాట. మొట్టమొదట దేవుడు ఏమన్నాడంటే, ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనీయడని నేనెరుగుదును. ఐగుప్తు రాజు హల్లెలూయా! ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ములను పోనీయడు. ఐగుప్తు రాజుకున్న బలము చాలా గొప్పది. ఆ రోజుల్లో, ఈ చరిత్ర జరుగుతున్న రోజుల్లో ప్రపంచములో నెంబర్ 1 పవర్ఫుల్ కంట్రీ ఏదంటే ఐగుప్తు. ఆ ఐగుప్తు యొక్క రాజు మహాబలముతో ఎక్కడికొస్తాడు? మీ మీదకొస్తాడు. మిమ్మల్ని పోనీయడు. అది నాకు తెలుసు. దేవుడు చెప్తున్నాడు. జరిగేదిదే, జరగబోయేదిదే. హల్లెలూయా! ఉన్న కండిషన్ ఇదే. అయితే గుర్తుపెట్టుకో, మోషే గుర్తుపెట్టుకో, కానీ మిమ్మల్ని పోనీయడు. కానీ నేను నా చెయ్యి చాపి, దేవుని స్తోత్రం చెల్లించండి, మీకు జరగబోయే మేలు జరగకుండా అడ్డుపడేటటువంటి బలమైన హస్తము కలిగిన వారు ఉన్నారో, మిమ్ములను పోనివ్వకుండా మిమ్ములను ఎదుర్కొనే శత్రువు చాలా బలంగా ఉన్నాడు. అతని యొక్క బలమంతా ఉపయోగించి నీ మీదకు వస్తాడు. నిన్ను మాత్రం పోనీయడు. ఈ కండిషన్ ఎవరికా ఈ రాత్రి? ఎవరో నిన్ను అడ్డుకుంటున్నారు. ఏదో నిన్ను అడ్డుకుంటుంది. ఏదో నీకు ఆటంకం చేస్తుంది. నువ్వు ఎంత ముందుకు వెళ్ళాలన్నా, ఎంత సాగాలన్నా సాగలేకపోతున్నావు. దేవుని స్తోత్రం. ఏదో ఒక శక్తి, ఏదో ఒక బలము అడ్డుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా ఒకటి పోతే ఒకటి, నాకు అనారోగ్యం, అసలు ఎవరు నన్ను ఎదుర్కొంటుంది? ఏంటి బలహీనత? ఎప్పుడు చూసినా ఆర్థిక ఇబ్బందులు. ఎంతగా కష్టపడ్డా, ఎంత సంపాదించినా ఊరికనే ఎండిపోతుంది ఏంటి అసలు? ఈ పరిస్థితులు అందరికీ ఉంటాయి. దేవుని స్తోత్రం. ఎవరో నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు. చెప్పండి ఆ మాట. ఎవరో దేవుడు వినేటట్టుగా మరలా చెప్పండి. ప్రభువా, ఏదో చెయ్యి నాకు అడ్డుపడుతుంది. చెప్పండి. చెప్పట్లా, మీకు విశ్వాసం లేనట్టుంది. చెప్పండి. ఏదో చెయ్యి నన్ను అడ్డుకుంటుందయ్యా. నా జీవితంలో జరగాల్సిన దానిని జరగకుండా ఏదో ఒక బలము నాకు అడ్డుగా వస్తుంది ప్రభువా. చెప్పాలి. ఈ రాత్రి చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. నీ చెయ్యి, చెప్పండి, ఈ రాత్రి నీ చెయ్యి నన్ను విడిపించునుగాక. దేవుని యొక్క హస్తము. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ నా చెయ్యి,
ఎవరి చెయ్యి? నా చెయ్యి. నమ్ము మోషే, మోషే నమ్ము. నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేస్తాను. నిన్ను పాడు చేయవాడిని నేను పాడు చేస్తాను. నిన్ను 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 ఒత్తిడి చేస్తున్న వాడిని, నీ మీద ఒత్తిడి తీసుకొస్తున్న వ్యక్తిని, నీకు వ్యతిరేకంగా నీకు విరోధముగా పనిచేస్తున్న ఆ బలాన్ని నేను తీసివేస్తా. హల్లెలూయా. ఏ బలమైతే అడ్డుకుంటుందో, ఏ బలమైతే నీకు నీకు ఎదుగుదల లేకుండా చేస్తుందో ఆ బలాన్ని నేను చూసుకుంటా. చాలాసార్లు మనమే పోరాడుతున్నాం. చాలాసార్లు మనమే పోరాడుతున్నాం. మనమే పోరాడుతున్నాం. ఎలాగైనా సరే, దేవా నాకంత బలం లేదయ్యా. ఆరాధన నీకే నా దుర్గమా, ఆశ్రయమా. ఆరాధన నీకే నా దుర్గమా, ఆశ్రయమా. ఆరాధన నీకే, ఆరాధన. ఎవరి బలం? దేవుని బలం మండవ్వాలి. ఆమేన్. తీసుకుందామా అప్పు? డబ్బులొద్దు. డబ్బులు తీసుకుంటే దాసులం అయిపోతాం. అది ఆపేద్దాం. ఏం తీసుకుందాం దేవుడి దగ్గర? అప్పు కాదండి. దేవుడు ఎప్పుడు ఉచితంగానే ఇస్తాడు. దానికి వడ్డీ కట్టడు, అసలు కట్టడు. అసలు వడ్డీ లేని వ్యక్తి ఒక వ్యక్తే. దేవుని స్తోత్రం చెల్లించండి. ఇస్తున్నారా? ఎవరైనా ఇస్తున్నారా? ఓ 10,000 రూపాయలు వడ్డీ లేకుండా ఇస్తున్నారా? ఎవరైనా ఇస్తున్నారా? సరే, కనీసం అసలైనా కట్టమంటున్నారా? వడ్డీ లేకుండా ఇచ్చే మంచి దాన ధర్మం చేసే గొప్పవాళ్ళు ఉన్నారు, లేరని నేను అన్నం. ఎందుకంటే నా జీవితంలో అనుభవిస్తున్నాను కనుక వడ్డీ లేకోకుండా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మీకు లేరేమో, నాకున్నారు. దేవుని స్తోత్రం. అయితే అసలైనా కట్టాలి కదా. కానీ దేవుడు అసలు లేదు, వడ్డీ లేదు. చప్పట్లు కొట్టండి దేవునికి. ఏం లేదు? అసలు లేదు, వడ్డీ లేదు. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నీ సహాయం నాకు కావాలి. ఎంత కావాలి నా కుమారుడా? ఎంతో చెప్పండి అవసరాన్ని బట్టి. ప్రతి అవసరతను కలుసుకునే దేవుడు, నీ అవసరతలను తీర్చే దేవుడు, నీ కోరికను సిద్ధింపజేసే దేవుడు. ఆయన తన యొక్క హస్తము చాపటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక, ప్రభువా నీ చేయి చాపయ్యా. వాడు నేను బానీయుడు, కానీ నేనున్నా. హల్లెలూయా. 7వ అధ్యాయం చదవండి. 7వ అధ్యాయంను, అదే నిర్గమాకాండములో 7వ అధ్యాయము 4వ వచనం. ఫరో మీ మాట వినడు గాని, మీ మాట వినడో గాని నేను నా చెయ్యి ఆ, ఐగుప్తు మీద వేసి ఉమ్, గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి వెలుపలకి రప్పించెదను. ఆగండి. దేవుడికి ఒక సైన్యం ఉందంట. చూసారా ఎప్పుడైనా? ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. దేవుడికి ఒక సైన్యం ఉంది. సరే, చూడలేదు, కనీసం నమ్ముతున్నారా? నమ్మేవాళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవునికి ఏమున్నది? సైన్యం ఉంది. దేవునికి ఏమున్నది? సైన్యం ఉంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు సైన్యాధిపతి. ఈజ్ ఎ క్యాప్టెన్. ఎవరండి ఆయన? క్యాప్టెన్. సైన్యములకు అధిపతి.
ప్రతి సైన్యానికి కెప్టెన్ ఉంటాడు కదా. దేవుడు సైన్యానికి ఆయన అధిపతి అయి ఉన్నాడు. అందుకే ఆయన పేరు సైన్యములకు. దేవునికి స్తోత్రం. ఏం పేరు ఆయన పేరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఫరో మీ మాట వినడు. మోషే, నువ్వు వెళ్ళి నేను చెప్పానని చెప్పినా కూడా మీ మాట వినడు. అవునా దేవుడా? దేవుడు నాకు కనపడ్డాడు, దేవుడు నాతో మాట్లాడాడు. మీ మాట వినడు. ఫరో మీ మాట వినడు, కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి ఏం చేస్తాడంట దేవుడు? ఐగుప్తు అనే దేశం అంతటి మీద చేయి పెడతాడంట. ఒకసారి ఊహించుకోవాలి. ఐగుప్తు అనే దేశం మీద దేవుడు ఏం చేస్తున్నాడు? చేయి పెడతాడంట. మనిషా చేయి పెట్టడానికి? ఒక మనిషి ఇప్పుడు చూడండి, ఇప్పుడు శ్రేష్ఠ మీద ఇప్పుడు నేను చేయి పెట్టాలనుకున్నా, పెట్టాను. మీ అందరి మీద చేయి పెట్టాలనుకుంటా, సాధ్యమా? ఎన్ని చేతులు కావాలి అప్పుడు నాకు? ఇక్కడున్న ఒక వ్యక్తి మీదే చేయి పెట్టగలను. దేవుడు ఒక దేశం మీద చేయి పెడతాడు. దేవుని స్తోత్రం. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఫరో మీ మాట వినడు, కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలకి రప్పించేదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు. చప్పట్లు కొడదాం దేవునికి. నేను ఎప్పుడైతే నా చెయ్యి చాపుతానో, ఎప్పుడైతే నేను ఇశ్రాయేలీలను వారి మధ్యలో నుండి రప్పిస్తానో, నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అసలు చెయ్యి చాపింది ఎవరు ఐగుప్తు మీద? మోషేనా దేవుడా? సరిగా చెప్పాలి. మోషేనా దేవుడా? మరి కనబడుతుంది మోషేనే కదా, కర్రెత్తుతుంది మోషేనే. ఎక్కడ చూసినా కూడా మోషే చేతులు చాపుతున్నాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి ఎవరు చేయి చాపారు చెప్పండి? ఎర్ర సముద్రం వైపు కనబడే చేతులు చెప్పండి, ఎవరి? మోషే చేయి చాపగానే సముద్రం చీలిపోతుంది. మోషే ఆ కర్ర ఎత్తగానే వాతావరణం మారిపోతుంది. మోషే భూమిని కొట్టగానే పరిస్థితులు మారిపోతున్నాయి. మోషే 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 ఎక్కడ చూసినా మోషే. 10 అద్భుతాల దగ్గర అంతా మాట్లాడేది మోషేనే, చేసేది మోషేనే. కనబడని హస్తము ఎవరిది? దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని కూడా మోషే చేతులు పట్టుకున్నట్లుగా మన చేతులు పట్టుకుంటే, మనం కూడా చేయి చాపితే పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు దేవుని చెయ్యి చాపబడినప్పుడు ఆ చెయ్యి మన మీద ఉండగా మన చేతులు చాపితే పనులు అవుతాయి. మన చేతులు ఎత్తితే పని అవుతుంది. అదృశ్య హస్తము నడిపించటానికి ఈ దినాల్లో, ఈ అంత్య దినాల్లో దేవుని యొక్క జీవము కలిగిన సంఘాన్ని బలపరచటానికి అపవాది తంత్రాలను ఎదిరించే వారముగా దుష్టుడు చేస్తున్నటువంటి ప్రతి పాడును కూడా ఆపు చేయటానికి, బలంగా మన మీదకు వస్తున్న ప్రతి శత్రు కార్యాలను నిలుపు చేయటానికి దేవుని యొక్క అదృశ్య హస్తం మన మీద ఉన్నది. మనం ఎల్లప్పుడూ దేవుని వైపు చేతులు చాపుదాం. శత్రువుని చూసి భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవా, నీ హస్తం నా మీదకి చాపబడను కాక. ఒక దేశం మీదకి దేవుడు చేయి చాపుతాడు. భూమంతటిని కూడా ఆయన తన చేతిలో ఉంచుకున్నాడు. ప్రతి మనిషి యొక్క కాల గమనములు ఆయన చేతిలో ఉన్నాయి. దేవుని స్తోత్రం. సీజన్స్ని మార్చేది దేవుడు, ఋతువులను మార్చేది దేవుడు. ఎండాకాలం ఉందా? అయిపోయిందా? అయిపోయినట్టే ఉంది. ఇంకా ఇప్పుడు ఏం రాబోతుంది? వర్షాకాలం. సీజన్స్ ఆయన మారుస్తూ ఉంటాడు. ప్రియులారా, మనము మహాదేవుడు, మహోన్నతుడైన దేవుని సన్నిధిలో, ప్రభు నీ హస్తము ద్వారా నన్ను రక్షించయ్యా,
నన్ను విడిపించేది నీ హస్తం. మహాజలములలో నుండి, దేవునికి స్తోత్రం, ఐగుప్తులో నుండి లేదా పలానా పరిస్థితిలో నుండి నన్ను విడిపించాయా. ఇందా చదివాం కదా మొదట్లో కీర్తన, మహాజలములలో నుండి ఆయన నన్ను విడిపించుచున్నాడు. ఆ చెయ్యి వచ్చి నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎటువంటి జలములలో ఉన్నావో అక్కడి నుంచి నిన్ను బయటికి తీసుకురావాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉంటే బయటికి తీసుకొచ్చాడు కదా దేవుడు. అలాగే నువ్వు ఉన్నటువంటి ఐగుప్తు ఏమిటో ఎవరికి తెలుసు? అది నీకే తెలుసు. నిన్ను బాధ పెడుతున్న ఐగుప్తు నీకే తెలుసు, నాకు తెలియదు. మీరు చెప్తే తెలిసిద్ది. ఏదో కొన్నిసార్లు అర్థమవుతుంది చూస్తే, అయ్యో పాపం ఈ సిస్టరు, అయ్యో ఈ బ్రదరు పరిస్థితి చాలా, దేవుని స్తోత్రం, బయటికి తీసుకొచ్చే హస్తం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాటిస్తున్నాడు, ప్రభు మాటిస్తున్నాడు, నీవు ఏమాత్రం భయపడొద్దు, దిగులు పడొద్దు. మోషే, నీతో నేను ముఖాముఖిగా మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఇంకా భయపడద్దు, నువ్వు బయలుదేరు, వెళ్ళు, వెళ్ళు, నా చెయ్యి ఐగుప్తు మీద పెట్టాను, వెళ్ళు, నేను చెప్పినంత చేయిపో, నా చెయ్యి ఉంది. ఎవరున్నారు? నా చెయ్యి ఉన్నది. మోషే అంటున్నాడు కదా, వెళ్తానులే కానీ ఒకసారి నీ ముఖం చూపించు అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. స్వరముతో సాటిస్ఫై అవలా, స్వరముతో సాటిస్ఫాక్షన్ లేదు. ఏం కావాలంట ఆయనకి? నీ మహిమను చూపించు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఏం చూడాలనుకున్నాడు మోషే? దేవుని మహిమను. మీరు ఉత్సాహంగా నాకు జవాబు ఇస్తే ఇంకొద్దిగా చెప్తాను, లేకపోతే ఇప్పుడే క్లోజ్ చేసేస్తాను. టైం అయితే ఉంది, నేను చెప్పిన టైం ఇంకొంచెం. మీరు అలా ఉన్నారనుకోండి, ఇది పోవటం లేదు, వేస్ట్. ఎందుకు? వ్యర్థమైపోకూడదు కదా ప్రయాస. ప్రతి మాట జీవితంలో లోపల అంతరంగంలోకి వెళ్ళి కూర్చోవాల. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మోషే, నా మహిమను చూస్తావా? చూడలేవయ్యా అని చెప్పకుండా, చూడలేనని మోషేకు కూడా తెలుసు, చూడలేడని తెలిసినా కూడా నీ మహిమను చూపించు ప్రభువా అని అడుగుతుంటే, దేవుడు తన వెనుక పార్శ్వమును చూడటానికి అవకాశం ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి దేవునికి. అయితే దేవుని యొక్క వెనుక భాగమును మోషే చూడటానికి ముందు ఒక పని జరిగింది. దేవుడు ఆయనకు తన వెనుక భాగమును, వీపు భాగమును చూపించటానికి ముందు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈయనను ఒక బండ సందుల్లో కూర్చోబెట్టి తన చేత్తో కప్పాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెయ్యి వచ్చింది మోషేకి దేవునికి మధ్య, మోషేని కాపాడటానికి. ఎందుకంటే దేవుని మహిమ అంతటిని చూస్తే ఎవరు బతకలేరు గనుక, అక్కడ పరిశుద్ధ స్థలములో పరలోకమందు ఉన్న కెరూబులే చూడలేక, చెప్పాలి, 2 రెక్కలతో, మరి అలాంటిది ఇప్పుడు మోషే అడుగుతున్నాడు. చాలా పెద్దది అడిగేశాడు, అడక్కోకుండా. ఆయన 10 కోట్లైనా ఇస్తాడు కానీ ముఖం చూపించమంటే ఎట్లా? ఏమడుగుతున్నావు నువ్వు? చచ్చిపోతావు. సరే చూపిస్తాను కానీ నా చెయ్యి, ఆయన చెయ్యే, మళ్ళీ దేవునికి స్తోత్రం, ఆయన చెయ్యే ఆయన అడ్డు పెట్టుకొని నేను నా చెయ్యి తీసినప్పుడు నా వెనుక భాగాన్ని అది కూడా కొంచెమే చూస్తావు. దేవునికి స్తోత్రం. ఆ చెయ్యి ఉన్నదండి ప్రియులారా, ఆ చెయ్యి కావాలి మనకి. ఎప్పటికప్పుడు మనల్ని కాపాడేది ఆ చెయ్యే. దేవుని నుంచి కాపాడేది ఆ చెయ్యే, శత్రువు నుండి, దుష్టు నుండి కాపాడేది కూడా ఆ చెయ్యే. ఆ చెయ్యి మనకు వస్తే చాలు. ఆ చేతి నీడలో, హల్లెలూయా, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన నీడలో బ్రతకాలి మనము, ఆయన చేతి క్రింద ఉండాలి మనము, ఆయన చేతులను ఆధారం చేసుకోవాలి. అలా ముందుకు వెళితే ఈ అంత్య దినాల్లో విజయం అందే.
దేవుని స్తోత్రం. ప్రభు కొరకు నిలబడాలంటే, ప్రభు కొరకు బ్రతకాలంటే దేవుని బలమైన హస్తం మన మీద ఉండాలి. హల్లెలూయా. పిల్లరా, ఐగుప్తీయులను అద్భుతంగా దేవుడు విడిపించాడు. ఇక ఆ సందర్భంలోకి మనం వెళ్ళొద్దు. చివరిగా ఒక మాట చదువుకొని హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చెయ్యి ఎంత శక్తి గలది అనే దాని గురించి మనం వింటూ ఉన్నాం. ఆయన చెయ్యి చేయలేనిదంటూ ఏదీ లేదు ప్రియులారా. దేవుని యొక్క హస్తము, థ్యాంక్ యూ జీసస్, ఆయన రక్షణ హస్తము. మొన్నటి దినాన మనం వింటున్నాం, పేతురు గాలిని చూసి భయపడి మునిగిపోవటం ప్రారంభించాడు. అప్పుడు ఏం జరిగిందంట? మత్తయి సువార్త 14:30లో యేసు తన చెయ్యి చాచి, చదవండి అక్కడ ఆ సందర్భానికి వెళ్దాం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. ఏమని కేక వేస్తున్నాడు? మునిగిపోతున్న వ్యక్తి, ప్రభువా నన్ను రక్షించుము. దేవునికి స్తోత్రం. ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాడు. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణె ఎక్కినప్పుడు గాలి అణిగెను. వారు దోణె ఎక్కినప్పుడు గాలి అణిగెను. ఇక్కడ గాలితో ఆయన మాట్లాడా? మాట్లాడలేదు. ఒకానొక సందర్భములో గాలితో మాట్లాడాడు. సముద్రాన్ని ఏం చేశాడు ఆయన? గద్దించాడంట. చదువుతారు అది కూడా. ఇలాంటి సందర్భమే లూకాసు వార్తలో ఉన్నది. హల్లెలూయా. మత్తయి సువార్తలో కూడా 8వ అధ్యాయంలో ఉన్నది. ప్రభువా నశించిపోవచ్చున్నాం. 8:23 నుంచి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ, అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. ఆ, అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ఆ, నశించిపోవచున్నాము, అందరూ అంటున్నారు, అయ్యా అయిపోయింది ఇక మా పని, మేము నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆ, ఆయనను లేపిరి. అందుకాయన ఆ, అల్ప విశ్వాసులారా ఆ, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, ఆగండి. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని ఎవరితో అన్నాడు? పేతురుతో అన్నాడు. ఇక్కడేమంటున్నాడు ప్రభు? అల్ప విశ్వాసులారా అంటున్నాడు. అంటే ఇప్పుడు శిష్యుల్లో అల్ప విశ్వాసులు ఎంతమంది, అధిక విశ్వాసులు ఎంతమంది? చెప్పరేంటి ఎవరు? శిష్యులందరిలో కూడా బలమైన విశ్వాసులు ఎవరు? ఎంతమంది? బలహీనమైన విశ్వాసం కలిగిన వారు ఎంతమంది? ఎవరు చెప్పట్లే గట్టిగా. అందరూ అల్ప విశ్వాసులేనా? ఎంత మంచి బృందం అండి. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు, వాక్యం వింటున్న వారు అందరూ చీ అది దూరమగును గాక. ఇక్కడ కూర్చున్న ఈ ధోనిలో ఉన్న మొత్తం అందరూ అల్పవిశ్వాసం. అందుకే ప్రభు ఏ ఒక్కరిని కూడా మెచ్చుకోవాలా. అక్కడ పేతుర్ని అల్ప విశ్వాసి అనగాని వీళ్ళు అనుకొని ఉంటారా? భలే పని అయింది. రాని సందర్భం రాని, నీ సంగతి ఏంటో కూడా తెలిసిపోయింది. నీ సంగతి ఏంటో తెలియాలంటే నువ్వు కూడా ఇరుక్కోవాలి కదా ఎక్కడో చోట. అప్పుడు నీ విశ్వాసం ఎంతో అర్థమైద్ది.
ఎదుటివారికి గద్దింపు వచ్చినప్పుడు ఎగిరిపట్టం కాదు, మన విశ్వాసం మనం చూసుకోవాలి. హల్లెలూయా. ఎవరికైనా అయితే భలే చెప్తాం మనం, దీనికి కూడా భయపడిపోతున్నాం, ఆపరేషన్ ఏముంది ఆపరేషను, అవునా? ఇలాంటి సర్జరీలు నేను ఎన్నో చూశాను. నిన్ను కోయటం మొదలుపెట్టి నిన్ను పిలిస్తే ల్యాబ్లోకి నిన్ను రమ్మంటే, ఇక్కడేమో బయట వాళ్ళ దగ్గర చాలా గట్టిగా చెప్తావు, నిన్ను ల్యాబ్కి తీసుకెళ్ళగానే వణికిపోతా, ప్రభువా దేవుడా నన్ను రక్షించయ్యా. అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడితిరని చెప్పి ఇంకో పని చేశాడు ఆయన. దానికోసం వచ్చాం ఇక్కడికి. లేచి ఆ, గాలిని సముద్రమును గద్దింపగా గాలిని సముద్రమును గద్దింపగా. ఆగండి అక్కడ కొంచెం. గద్దింపు అని చెప్పండి అందరూ. ఆ, ఎప్పుడైనా ఎవరినైనా గద్దించారా? ఈరోజు ఎవరినైనా గద్దించారా మీరు? పెద్దలు, చిన్నలు, మీరు ఎవరైనా గద్దించారా అని అడుగుతున్నా. అసలు ఇంతకీ గద్దించారా అంటే మీరేమనుకుంటున్నారు? తిట్టటమా? ఓ చెడ్డ మాట? అది కాదు. ఏయ్ చూడొద్దరా నా ఫోను, తీసేయి పక్కన పెట్టు, దాన్ని గద్దింపే అంటారు. నీ పిల్లోడో నీ పిల్లో ఫోన్ చూస్తుంటే ఆపింకా చూడొద్దు అంటే నువ్వు గద్దిస్తున్నావు. అన్నం తినకపోతే గద్దిస్తున్నావు కదా. నువ్వు గద్దించగానే వాళ్ళు భయపడి, అమ్మో డాడీ అరుస్తున్నాడు అని గబగబా తినేస్తే బాగానే ఉంటుంది. నువ్వు అరువు, నువ్వు ఏడు, నేను తిన్ను అనొచ్చు పిల్లలు. నువ్వు ఎంతైనా గద్దించో, నేను మాత్రం ఈ ఫోన్ తీని, ఇప్పుడు నేను చూస్తానే ఉంటా. అయిపోయింది. ఏమైపోయింది? నీ గద్దింపుకి ఏమి లేదు, ఇప్పుడు విలువ లేదు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరిని గద్దిస్తున్నాడండి? గాలినా? ఇదేంటి గాలిని గద్దించడం ఏంటి? మనకు తెలిసింది మనుషుల్ని గద్దిస్తే వాళ్ళు వింటారని. ఇప్పుడు ఆయన సముద్రాన్ని గద్దిస్తున్నాడు, గాలిని గద్దిస్తున్నాడు. సముద్రపు యొక్క అలలు పై పైకి లేచి దోనిలోకి వస్తున్నాయి అంట. సమస్య ఏంటంటే దోణి మునిగిపోబోతుంది. దోణిలోకి ఏమొస్తుంది? సముద్రపు యొక్క అలలు వస్తున్నాయి. అందుకని ఆయన గద్దిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలలను గద్దిస్తే అలలు నెమలించినాయి. దేవుని స్తోత్రం. గాలిని గద్దిస్తే గాలి, ఎందుకు వచ్చిందిలే బాబు నీతో, ఆగిపోతానులే, రమ్మంటే వచ్చింది గాలి, ఆగమంటే ఆగిద్ది. సముద్రమును ఆయన గద్దించగానే అలలన్నీ నిమ్మళిస్తాయి అంతే. పైకి లేగదు అల. ఏం లేగదు అల? అల పైకి లేగదు. ఇక ఆయన గాలిని సముద్రమును గద్దించి, ఆయన గాలిని సముద్రమును గద్దించి, ఆ దేవుని హస్తము నీ మీదకు వస్తున్న సమస్తాన్ని గద్దించునుగాక. ఆ ప్రభు యొక్క హస్తము నీ వైపుకు చాపబడి ఈ రాత్రి నీ విషయంలో ఏదైతే నీ మీదకు వస్తుందో, ఏది నిన్ను ముంచాలని చూస్తుందో, ఏది నిన్ను అణిచివేయాలని చూస్తుందో, సమస్తాన్ని దేవుడు నిమ్మళపరచునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియులారా, గాలిని గద్దించే దేవుడు మన దేవుడు, సముద్రాన్ని గద్దించే దేవుడు మన దేవుడు. అటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఆయన అటువంటి వాడని తెలిసి ఏ రోజు కూడా నీ మీదకు వస్తున్న దాని గురించి నువ్వెందుకని ఆయన్ని నమ్మడం లేదు? ఆయన హస్తము చాపాలి అని చెప్పి నువ్వెందుకు కోరుకోవడం లేదు? ఎంతకాలము ఆ గాలితో కొట్టబడతావు? ఎంతకాలము ఆ అలలతో సతమతమవుతావు? ప్రభువా నీ హస్తము చాపు. కాపాడే హస్తం ఒకటి ఉన్నది కదా ప్రభువా. ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చే హస్తం ఉన్నది కదా, మహాజలములో నుంచి బయటికి తీసుకొచ్చే హస్తం ఉన్నది కదా. ఆ హస్తమును చాపి ఈరోజు ప్రభువా నా మీదకు వస్తున్న ప్రతి దుష్కార్యమును నువ్వే గద్దించు. నేనప్పుడు నెమ్మదిగా నడిచి వెళ్ళగలను. హల్లెలూయా. అప్పుడు నేను నీటి మీద కూడా నడవగలను. నన్ను ముంచి వేస్తున్న, నన్ను కిందకి లాగి వేస్తున్న ఆ నీటి మీద నా పాదం నేను పెట్టగలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని బిడ్డలారా గ్రహించండి. దేవుడు ఉన్నతంగా మనకు సహాయం చేయబోతున్నాడు. ప్రభు యొక్క హస్తం, బలమైన హస్తము ఈ రాత్రి మన కొరకు చాపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం చెల్లిస్తూ. తల్ల వంచండి.